ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడము, నేను ఆశ్రయించువాడు. కీర్తనలు 144 మొదటి 2 వచనములు. యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. కలలు కనువాడు ఒకరోజు తమకు ఆహారంతో పోషించేవాడుగా ఉంటాడని యోసేపు సహోదరులు ఎన్నడూ ఊహించలేదు. తన కుటుంబాన్ని విమోచించుటకు, ఆహారం పెట్టుటకు దేవుడు యోసేపును హెచ్చించాడు. ఐగుప్తులో యోసేపు 2వ అధికార స్థాన సింహాసనం అధిష్ఠించకముందు అతడు తృణీకరానికి, అవమానానికి, హింసకు గురైనాడు. ఫరో రాజభవనంలో గొప్ప బాధ్యత స్వీకరించకముందు అతడు నీళ్లు లేని గుంట మరియు చెరసాల పాఠశాలల్లో తర్ఫీదు పొందాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాలలో అతనికి విజయం అనుగ్రహించాడు. పోతీఫెరు భార్య అతని పాపానికి లొంగదీయుటకు ప్రయత్నించినప్పుడు అతడు తన యోగ్యమైన ప్రవర్తన రుజువు చేసుకున్నాడు. పాపం నుండి, శోధన నుండి పారిపోయాడు. యోసేపు ఐగుప్తు చెరసాలలో లేకపోయినప్పటికీ అతడు ఐగుప్తుకు అధికారి అయి ఉండేవాడు కాదు. అతని పాదాలకు వేసిన ఇనుప సంకెళ్ళు అతని మెడకు బంగారు గొలుసు వేయుటకు కారణమైంది. ప్రార్థన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు దేవా, నీవు నా తండ్రివైనందుకు నీకు వందనాలు. నీవు యోసేపుకు తోడయున్నట్లు నేనెన్నడూ నిరాశపడకుండా, శోధనకు లోను కాకుండా విజయం సాధించే బిడ్డగా ఉండుటకు నాకు కూడా తోడుగా ఉండుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.